హనుమకొండ జిల్లా కమలాపూర్లో టాస్క్ ఫోర్స్ అధికారులు దాడి చేసి పీడీఎస్ బియ్యాన్ని పట్టుకున్నారు. కేంద్రంలో లక్ష్మీ గణపతి ఫంక్షన్ హాల్లో అక్రమంగా పీడీఎస్ బియ్యం నిల్వ ఉంచారనే సమాచారంతో దాడి చేసి 71.5 క్వింటాల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ దాదాపుగా 1,78,752 రూపాయలు ఉంటుందని టాస్క్ ఫోర్స్ అధికారులు లెక్కలు కట్టారు. ఆ బియ్యాన్ని స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఫంక్షన్ హాల్ యజమానికి రైస్ మిల్ ఉండటంతోనే అధికారులను తప్పుదోవ పట్టించేందుకు అక్కడ నిల్వ చేశారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గతంలో కూడా సాంబశివ మోగ్రాన్ రైస్ మిల్ యజమానిపై దాడులు చేశారు. యజమాని పలుకుబడితో అధికారులను మెప్పించి కేసులను పక్కదారి పట్టించారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. కనీసం ఇప్పటికైనా పేదలకు రావాల్సిన పీడీఎస్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి అమ్ముతున్న వ్యక్తులపై కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందిగా గ్రామస్తులు అధికారులను కోరుతున్నారు.